అమెరికాకు మోడీ ప్రభుత్వం సరెండర్ అయిపోయిందని, దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. కాకినాడ విచ్చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఇస్తిన్ స్పైల్స్ వచ్చాక మోడీ సర్కార్ ఏమీ మాట్లాడలేకపోతుందని, దేశ అప్పు 214 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. దేశాన్ని అతలాకుతలంగా చేసే విధంగా మోడీ పరిపాలన సాగుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ప్రైవేటీకరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే నాటికి భారతదేశానికి ఉన్న అప్పు 55 లక్షల కోట్లయితే ఇవాళ 214 లక్షల కోట్ల రూపాయలకు నువ్వు అప్పు పెంచావు. దానికి నీ దగ్గర సమాధానం లేదు. 14 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం నువ్వు వడ్డీ కడతా ఉన్నావు. కాబట్టి దేశాన్ని దౌర్భాగ్యంలో తీస్తూ ఉన్నావు. అన్నిటికంటే బాధాకరమేమంటే అందరూ కూడా ఒప్పుకుంటాం భారతదేశం గ్రామీణ దేశమని, కానీ నువ్వు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే దాంట్లో 53,000 కోట్ల రూపాయలు ఏకాఏకిన బడ్జెట్లో తగ్గించావు. చివరికి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడమే కాకుండా భారాన్నంతా కూడా ఇప్పుడు రాష్ట్రాల మీదకు దోస్తూ ఉన్నావు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. గతంలో 90% కేంద్రం నిధులు ఇస్తే 10% రాష్ట్రం భరాయించేది. కానీ ఇవాళ దాన్ని 60% కేంద్రము, 40% మీరే భరించాలని చెప్తా ఉన్నాం. తర్వాత ఏ జిల్లాలో పని పెట్టాలి, ఏ గ్రామంలో పని పెట్టాలనేది కూడా నేను ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తానంటావు. కాబట్టి అంటే ఫెడరల్ రాజ్యాంగానికి తూట్లు పడిచే పద్ధతుల్లో, రాష్ట్రానికి భారాలు మోపే పద్ధతుల్లో ఇవాళ మొత్తం దేశాన్నంతా కూడా అతలాకుతలం చేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వము. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేపు చేయాలని చేస్తా ఉన్నాం. పైగా ఇవాళ ప్రభుత్వం వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు కూడా టోటల్గా ప్రైవేటైజేషన్ వైపు పోతూ ఉన్నారు. టోటల్గా ఇంక్లూడింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో లాభాలు వచ్చినాయని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, మరి లాభాలు వచ్చినాయి కదా నడపండి, ఇప్పుడైనా మీ అజెండా మార్చారా? సెంట్రల్ గవర్నమెంట్ ఏమి అజెండా మార్చలే. ప్రైవేటైజేషన్ అజెండా దాన్ని అట్లే దాన్ని నెత్తి మీద కత్తి పెట్టి మీరు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా దాన్ని అనుసరించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్గా అప్పచెప్తా ఉన్నావు. P3 PPP అంటావు, మళ్ళీ P4 అంటావు, అన్ని P చుట్టే చెప్తా ఉన్నావు. ఇది కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళైనా ఆలోచించగలరు. దీనికి ఏం పెద్ద కష్టంలే. అసలు మెడికల్ కాలేజీలకి పర్మిషను గవర్నమెంట్ మీద ఇచ్చా, దానికి ల్యాండు గవర్నమెంటే ఇచ్చింది, బిల్డింగ్లు కూడా గవర్నమెంటే కట్టింది. మరి తర్వాత 2 ఏళ్ల పాటు వాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుందంట. కానీ మేనేజ్మెంట్ మాత్రం వేరే వాడిని తెచ్చి కూర్చోబెట్టి నువ్వు దోచుకో, వసూలు చేసుకో. ఇలాంటి విధానం అంటే ఇంత ఓపెన్గా, అంటే గతంలో కూడా ప్రైవేటైజేషన్ ఉంది, ఆదాయం వచ్చే వాళ్ళు ఉన్నారు, లేదా సొంతంగా మెడికల్ కాలేజీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో కాదు, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఇట్లా జరగదు. ప్రపంచంలోనే. ఎందుకంటే గవర్నమెంటే లైసెన్స్ తెచ్చి, గవర్నమెంటే భూములు ఇచ్చి, గవర్నమెంటే బిల్డింగ్లు కట్టి డబ్బులు మాత్రం నీవు వసూలు చేసుకోమని చెప్పి వేరే వాడిని తెచ్చి కూర్చోబెడతా ఉందంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి లేదు. కాబట్టి ఇవాళ దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా ఇవాళ దేశాన్ని వారు నడపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్చించి రేపు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. కేరళ, తమిళనాడు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటిపైన కూడా మా పార్టీ వైఖరిని కూడా నిర్ణయించుకోవడానికి ఢిల్లీలో ఈ నెల 25, 26 తేదీల్లో అక్కడ జాతీయ కార్యవర్గము అదేవిధంగా కార్యదర్శి వర్గ సమావేశాలు కూడా ఏకంగా దేశవ్యాప్తంగా పోరాటానికి పిలుపునివ్వడానికి ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాన్ని కూడా చర్చించడానికి ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో నిన్న రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో కూడా మాట్లాడుకున్నాం. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ
దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవులైన వ్యవసాయ కార్మికులు పేద ప్రజల తరఫున ఇప్పటికే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆనాడు యూపీఏ ప్రభుత్వం, వామపక్షాల మద్దతుతో ఉన్న యూపీఏ ప్రభుత్వము, ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అనంతపురం జిల్లా బండ్లపల్లిలో దీన్ని ప్రారంభించారు. కాబట్టి ఆ బండ్లపల్లిలో మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా గారిని కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. రేపు 25, 26 తేదీల్లో జరిగే మా జాతీయ కార్యవర్గ సమావేశంలో దీన్ని కూడా ఫైనలైజ్ చేస్తాం. దేశవ్యాప్తంగా పోరాటాలకు సమాయత్తం అవుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పార్టీ ఒక నూతన ఉత్సాహంతో ఇవాళ ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఎందుకంటే మొన్ననే మా 100 సంవత్సరాల శతవార్షికోత్సవ ముగింపు సభలు ఖమ్మంలో ఘనంగా జరుపుకున్నాం. ఆ శతవార్షికోత్సవాల ముగింపు సభల అనంతరం జరిగిన లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో తెలంగాణలో కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా సిపిఐ జెండా ఎగరేసింది. ఈ సందర్భంగా తెలంగాణ పార్టీని, పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారిని కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇవాళ మరింత నూతన ఉత్సాహంతో ప్రజా పోరాటాలకు సమాయత్తం కావడానికే ఇవాళ కాకినాడలో కూడా రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మామూలుగా మా సమావేశాలు విజయవాడలో జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ప్రత్యేకంగా అన్ని అంశాలు కూడా లోతుగా చర్చించాలనే ఉద్దేశంతోనే కాకినాడలో కూడా ఈ సమావేశాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సమావేశాల అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరిన్ని సుదీర్ఘ పోరాటాలకు కూడా సమాయత్తమవుతాం.